సాహితీ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నగ్నూరు రాజన్న, కరీంనగర్. దృశ్య కవిత గానలహరి కోసం ప్రతిస్పందన అంశం. నా శీర్షిక మొదట పాలకులే. ఓటుకు నోటు ఆశ మొదలుపెట్టిందే అనైతిక రాజకీయం. ఆమ్యామ్యాలతో మొదలై అమాంతాలు మింగే తిమింగలాలయ్యారు. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకునే ఆశలేని ప్రజలకు మందు ఆశ చూపించి కొన్నాళ్ళు, కానుకలు ఆశ చూపించి మరికొన్నాళ్ళు, రకరకాల తాయిలాలతో ఇంకొన్నాళ్ళు. మతాల ముసుగులేసి కొందరు మనుషులను మసలబెడుతున్నారు. కులాల కుంపట్లు రాజేసి మరికొందరు కంకులు కాల్చుకుంటున్నారు. చచ్చిన వానికి పెళ్లికి వచ్చిందే కట్నం అనుకుని ఎవరు ఎంత ఇస్తే అంత తీసుకుంటామనే ప్రజలు కూడా తోచిన వాడికి ఓటేస్తున్నారు. యథా రాజా తథా ప్రజ అన్నట్టు నీతి నాయకులు తప్పి ప్రజలను కూడా అదే ఊబిలోకి లాగి ఆనందాలను వెదుక్కుంటున్నారు. ఏ కొండ మీది గోపయ్య అవుతేనేం అనే శ్రద్ధలేని ప్రజల విధి విధానాలకు గెలిచిన నాయకులు కూడా గద్దల్లా తన్నుకుపోతున్నారు ప్రజల సొత్తును, అవసరాలను. ప్రత్యక్ష ఎన్నికలు వందలు వేల దగ్గర ఆగిపోతే పరోక్ష ఎన్నికలు మాత్రం లక్షలు కోట్లతో లగాయించి పరిగెడుతూ ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారు. ప్రజలు మేల్కొని ప్రశ్నించగలిగితేనే 10 కాలాలు మనగలుగుతుంది ప్రజాస్వామ్యం పటిష్టంగా. దానికి ప్రజాస్వామ్యంలో పాత్రధారులైన పత్రికలు కూడా తమ వంతు సాయం అందించాలి. ధన్యవాదాలు.